ఇంకో ఫ్రెండ్స్ బొంత కాకరకాయలను మంచిగా గడుకొని వాటర్ వేసి ఉడకబెడుతున్నాము. ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాము. ఇందులో పచ్చిమిరపకాయలు, అల్లం, కొబ్బరి, కాస్త సాల్ట్, ఎల్లిగడ్డ అన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇంకా ఉడికినాయి. 5 నిమిషాలే పెట్టుకోవాలి, ఎక్కువసేపు పెట్టుకోవద్దు. ఉడికినాయా లేవో చూడాలంటే ఇట్లా పట్టుకుంటే ఇలా చినిగిపోతున్నాయి, కాలుతుంది. దీన్ని వాటర్ వంపేసి చల్లనీళ్ళు పట్టుకుందాం. చల్లనీళ్ళు పట్టుకున్నాం. ఇలా అనుకున్నాం అనుకో, ఇలా అనుకుంటే ఇంకా ఇట్లా చినిగి వస్తాయి. గింజలు కూడా చాలా బాగుంటాయండి. దీన్ని సన్నగా కోసుకుందాం. మొత్తం ఇలా పైది సాఫ్ చేసుకోవాలి. ఇంకా ఇలా కోసుకోవాలి. కడాయి పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేద్దాం. జీలకర్ర ఆవాలు వేద్దాము. ఆయిల్ వేడెక్కాక కరివేపాకు వేద్దాం. ఉల్లిగడ్డ వేగింది కదా, కాస్త పసుపు వేద్దాం. మిక్సీ పట్టింది వేసేద్దాం. పచ్చికారం అంతా బాగా మగ్గింది కదా. ఇప్పుడు బొంత కాకరకాయలు వేసి మంచిగా మగ్గిద్దాము. మంచిగా కలుపుకొని మంచిగా కలిపినా కానీ సాల్ట్ అంతా ఇందులోనే వేసేసిన 5 నిమిషాలు మూత పెట్టుకుందాము. ఇంకా మంచిగా మగ్గింది. కాస్త వాటర్ వేసుకుందాము ఉడకడానికి, కొన్ని ఎక్కువద్దు. ఇంకా మగ్గింది. ధనియాల పొడి వేసి కలిపేసి కాకరకాయ అంటారు, బొంత కాకరకాయ అంటారు. కాకరకాయ కర్రీ రెడీ. చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ కొట్టండి.